వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూద్దాం. జావా స్క్రిప్ట్లో ఉండే స్ట్రింగ్ మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చి ఇండెక్స్ ఆఫ్ మెథడ్. ఇండెక్స్ ఆఫ్ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇండెక్స్ ఆఫ్ ద రిటర్న్స్ ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద స్పెసిఫైడ్ టెక్స్ట్ ఇన్ ఏ స్ట్రింగ్. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇప్పుడు రమి అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ స్ట్రింగ్లో 4th పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్. ఇండెక్స్ ఎప్పుడు 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు రమి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో కనుక్కోవాలి. దానికోసం ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, నేను 2 పారాగ్రాఫ్లు తీసుకున్నాను. PID = P1 ఫైండ్ రమేష్ ఇన్ వెల్కమ్ టు రమేష్ స్ట్రింగ్. ఓకే, ఇందులో ఈ పారాగ్రాఫ్లో ఈ స్ట్రింగ్ అని పెట్టాను. తర్వాత బటన్ తీసుకున్నాను. ఆన్ క్లిక్ = మై ఫంక్షన్. సో బటన్కి నేమ్ ట్రై ఇట్ అని ఇచ్చాను. సో మై ఫంక్షన్కి కోడ్ ఎక్కడ రాశాను? స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుని ఫంక్షన్ డెఫినేషన్ అంతే కదా, ఫంక్షన్ నేమ్ విత్ ఇన్ ద పారాంథసిస్, అందులో కర్లీ బ్రాకెట్స్లో కోడ్ రాస్తున్నాను. 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను నేను. వేర్ గ్రీట్ = ఈ గ్రీట్లోకి ఈ స్ట్రింగ్ని సేవ్ చేయాలంటే ఎలాగా? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, మన ఐడి నేము, ఈ P1 నేము డాట్ ఇన్నర్ HTML. ఈ ఐడిలో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అంతా వచ్చేసి ఎక్కడికి సేవ్ అవుతుంది? గ్రేట్ అనే వేరియబుల్లోకి సేవ్ అవుతుంది. తర్వాత దాని ఇండెక్స్ని కనుక్కుందాం అనుకుంటున్నాం కదా. సో దానికి ఇండెక్స్ ఆఫ్ అనే ఆపరేటర్. సో ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను IND అని. సో దానికి ఇండెక్స్ ఆఫ్ రమేష్ ఎందులో కనుక్కోవాలి? గ్రీట్ అనే వేరియబుల్లో. ఓకే, గ్రీట్ డాట్ ఇండెక్స్ ఆఫ్ అనేది మెథడ్. సో ఇండెక్స్ O అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి, రమేష్. సో ఇప్పుడు ఇందులోకి ఏం సేవ్ అయింది? ఇందులోకి సో ఎక్కడైతే అక్కరెన్స్ అవుతుందో ఆ వాల్యూ వచ్చి రమేష్ వచ్చి సేవ్ అవుతుంది. సో ఇది కేసు సెన్సిటివ్. ఓకే, ఈ రమేష్ వేరు, ఈ రమేష్ వేరు. తర్వాత వచ్చి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి P2 డాట్ ఇన్నర్ HTML = IND. సో ఈ P2లోకి వచ్చి అది దాని ఇండెక్స్ ఎక్కడ ఉందో సేవ్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు రైట్. సో 5th పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ 0, 1, 2, 3, 4, 5. సో ఇది కాకుండా నేను స్మాల్ రమేష్ ఇస్తున్నాను. అది 27th నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 27th. ఈ విధంగా మనం బిగ్ స్ట్రింగ్లో ఏదైతే మనకు కావాల్సిన స్ట్రింగ్ ఎక్కడి నుంచి పేరు అవుతుందో దానికి అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు డబుల్ కోటు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాను. అప్పుడు సో దీని ప్లేస్లో ఏం పెట్టాలి? సరే, అది వద్దులేండి. ఐ అనేది కూడా సబ్ స్ట్రింగే కదా. ఐ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సో 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే కదా, FI01. So thanks for listening. In the next video I will explain the one more method.